సమాజంలో రోజు రోజుకు మహిళలపై దాష్టికాలు పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆడపిల్లైతే చాలు అని మృగాలలా మీద పడిపోతున్నారు. వావి వరుసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛ కారణంతో ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు పట్ట పగలు కూడా ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడుతున్నారు. ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చర్యలు తెచ్చినా, కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటన వెలుగులోకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లో బరేలీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇక ఓ మానవ మృగం చేతిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. చిన్నారిని భయపెడుతూ బ్లాక్ మెయిల్ చేసి పదే పదే అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భవతి అయింది. అంతేకాక ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఆ శిశువు 30 నిమిషాలకి కన్ను మూసింది. బాలిక 7 నెలల గర్భిణిగా ఉన్న సమయంలోనే ఆ శిశువు జన్మించి అరగంట తర్వాత మరణించిందని పోలీసులు తెలిపారు. యూపీలోని బరేలీలో రషీద్ కు అప్పటికే పెళ్లై 2 పిల్లలున్నారు. 7 నెలల క్రితం బాధిత చిన్నారికి పండిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి పిలిచాడు. అలా ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత తరచూ చిన్నారిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. అయితే ఇటీవల బాలిక ఆరోగ్యం క్షీణించింది. అయితే చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అల్ట్రాసౌండ్ పరీక్షలో చిన్నారి 7 నెలల గర్భిణి అని తేలింది. ఆ చిన్నారి అదే రోజు అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రీ మెచ్యూర్డ్ బేబీ కావడంతో పుట్టిన 30 నిమిషాల్లోనే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రషీద్ పై నవాబ్ గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ కేసు నమోదు చేశారు. రషీద్ పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుందన్నారు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.